పోలీసు వ్యవస్థ ఎలాగో ప్రభుత్వ చేతుల్లోనే ఉంది. ఆఖరికి న్యాయ వ్యవస్థ కూడా ప్రభుత్వ చేతుల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? కోర్టు ఇచ్చిన తీర్పులు కూడా పనిచేయవా అధికారంలో ఉండే పార్టీ చుట్టూ? ఈ ప్రశ్నలు నావి కావు. అనంతపురంలో ఉదయం నుంచి జరుగుతున్న ఒక ఘర్షణ వాతావరణంలో, అనంతపురం జిల్లా ఉరవకొండలో జరుగుతున్న ఒక ఘర్షణ వాతావరణంలో అక్కడి ప్రజలు ఇస్తున్న ప్రశ్నలు. స్థానిక ఎమ్మెల్యే అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పైన స్థానికంగా తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్రైవేటు వ్యక్తి భూమిని ప్రభుత్వ స్థలం అంటూ అక్కడి నాయకులు అట్లాగే అంటే టీడీపీ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు ఆరోపణలు చేస్తున్నారు. ఆ భూమి ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులపైన మీ హక్కేంటి? కోర్టులు తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ప్రైవేట్ వ్యక్తుల భూములు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ అక్కడ వైసీపీ నేతలు తిరగబడ్డారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఈ ఉద్రిక్త వాతావరణంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అట్లాగే స్థానిక మాజీ ఎంపీని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడ పరిస్థితులు చేయి దాటిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అంటే రాయలసీమలో ఇటువంటి పరిస్థితులు వరుసగా ఎందుకు కనపడుతున్నాయి? అసలు అక్కడ ఏం జరిగింది? ఉరవకొండ నియోజకవర్గంలో ఏం జరిగింది? ఈ అంశాలు మనతో చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అండి. ప్రసాద్ గారు, పొద్దునే ఆలూరు సంఘటన చూసాం. అక్కడ ఒక కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. కట్ చేస్తే ఉరవకొండ నియోజకవర్గంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు విషయంలో కూడా అక్కడ కూడా ఒక కేసు, అక్కడ ఒక ల్యాండ్ ఇష్యూలో ఒక రాజకీయ దుమారమే చెలరేగుతోంది. చాలా స్పష్టంగా వైసీపీ నేతలు చెప్తున్నారు. ఏదైతే గోవింద్, ఆ ఊరు పేరు వచ్చి వేల్పులమడుగు అనే గ్రామంలో గోవింద్ అనే వైసీపీ నాయకుడికి సంబంధించిన స్థలం అది 21 ఎకరాలు ఏదో ఉన్నట్టుంది. ఆ భూమి గుడిమాన్యం అని చెప్పేసి అక్కడ బీజేపీ నేతలు అట్లాగే టీడీపీ నేతలు అక్కడ రాద్ధాంతం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఒక ఘర్షణ వాతావరణం తినరు. అసలు ఏం జరిగి ఉంటుంది మొత్తం అంది? ఈ బీజేపీ ఓవర్ యాక్షన్ బ్యాచ్ ఎక్కువైపోయింది సార్ ఈ మధ్యన. వీళ్ళు ఏంటంటే గుడి మాన్యాలు అని చెప్తూ కథలు కలశాపాలు చేస్తారు. అవి ఎస్సీ ఎస్టీ వాళ్ళు సాగు చేస్తున్న నేలది. ఓకే. ఆ ఊర్లో. ఓకే. సో ఇక్కడ మీకు కోర్టు తీర్పులు ఇవి వర్తించట్లేదు. తర్వాత ఊర్లో అక్కడ కొంతమంది మనలాంటి విలేకరులు అక్కడ వాళ్ళు వెళ్ళి వాళ్ళని ప్రశ్నిస్తుంటే కూడా ఊరు వాళ్ళందరూ చెప్తున్నారు, పయ్యావుల కేశవ్ గారు ఫ్యామిలీ అంతా కూడా ఇట్లాంటి భూ ఆక్రమణలు అవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి, వాళ్ళ నాన్నగారు అయ్యాలను తాతగారు అయ్యాల నుంచి అన్నవి క్రానికల్ ఆర్డర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. అవును. ఇవన్నీ మనకు అనవసరమైన విషయాలు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఒక ఆర్థిక మంత్రి స్థాయిలో ఉండి ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్న అతను ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం? రెండోది, ఇదంతా ఒక ఎత్తి అయితే విశ్వేశ్వర రెడ్డి గారి గురించి అక్కడ ఎవరు అడిగినా ఆయన ఎంత సౌమ్య మనస్కుడు, పైపచ్చి అగ్రెసివ్ నోట్స్లో లేని వ్యక్తి అతను. అలాంటి వ్యక్తి మీద దౌర్జన్యకంగా డైరెక్ట్ తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం అని అంటే రాస్తా రోకలు నెక్స్ట్ గరావుల దాకా వెళ్ళాయి. అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు ఏం చేస్తారంటే అది గవర్నమెంట్ భూమి కాదు, ప్రైవేట్ భూమి, మీరు ఎలా గవర్నమెంట్ భూమి అంటారు? హైకోర్టు ఆర్డర్ కూడా క్లియర్గా ఉంది. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇవాళ మనకి మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్టు న్యాయ వ్యవస్థ పరిరక్షణలో కూడా మనం లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు ఏ చట్టాన్ని నమ్ముకోవాలి, ఏ వ్యవస్థను నమ్ముకోవాలి? నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంత బుల్డోజింగ్ ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి రికార్డులు ఏవో మార్చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ లేదంటే ఇది మాన్యం ల్యాండ్ ఏదో చెప్పారు అనుకోండి, 5 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఏమన్నా శాశ్వతంగా ఇది వస్తుందా? అసలు పయ్యావుల కేశవ్ గారు లక్కీ మస్కెట్ కథ ఉంది. ఆయన గెలిస్తే తెలుగుదేశం ఓడిపోతుంది, గవర్నమెంట్ ఉండదని. ఈసారి రివర్స్ అయింది. ఇవన్నీ గమనిస్తే అసలు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర జరుగుతున్న ధర్నాకి ఎంఆర్ఓ గారు ఏం సమాధానం చెప్తారు చెప్పమనండి? ఆబ్వియస్లీ కెనాట్ కాంట్రాడిక్ట్ దోస్ రికార్డ్స్ కదా. అవును. రాత్రి జరిగిపోయే దౌర్జన్యాలు కాదు కదా. అవును. అయితే సరిహద్దులు మార్చేసి ఒక 1/2 ఎకరం 1/4 ఎకరం కబ్జా కాదు కదా, 21 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ అది. ఇంకొన్ని ఆరోపణలు కూడా ఉన్నట్టున్నాయి ఇటువంటివి సేమ్. అవి కంటిన్యూస్గా జరుగుతున్నాయి. అవన్నీ చెప్తున్నాను కదా, ఇది తవ్వుకుంటూ పోతే 100ల కొద్దీ వస్తాయి బయటికి. ఓకే. సో ఇది కాదు కదా ఇష్యూ. ఈ పర్టికులర్ ఇష్యూలో, ఈ పర్టికులర్ గవర్నమెంట్లో, ఈ పర్టికులర్ కూటమి ప్రభుత్వంలో అసలు ఉనికి లేని బీజేపీ కూడా అక్కడ ఎరగబడిపోవడం నాకు అర్థం కావట్లేదు. ఇది ఎక్కడ విడ్డూరం అండి, నాకు అర్థం కావట్లే. వీళ్ళు ఎవరు అసలు? సో ఇవన్నీ చూస్తుంటే ఎక్కడికి లీడ్ అవుతుంది అసలు? తెలుగుదేశం పార్టీ వస్తుంటే అమ్మయ్య ఎవడన్నా గుడ్ల మీద చేసి పడుకుని వీళ్ళు ఒకప్పుడు పర్లేదురా బాబు కాస్త గుడ్లో మెల్లని. ఇదే రివర్స్ ఏంటండి నాకు అర్థం కాదు. ఇప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలు ఇవన్నీ రాజశేఖర దగ్గర వచ్చిన తర్వాత రూపుమాపి అసలు శాశ్వతంగా వాళ్ళ పిల్లలు చదువుకునేలాగాను ఎక్కడ పొరపచ్చలు లేకుండా కాస్త ప్రశాంతంగా బతికిందే. వీళ్ళు వచ్చి మళ్ళీ యాడ్ నుంచి ఆడ మొదలెట్టారు. రెడ్డి వచ్చాడు మొదలెట్టారంటే రెడ్డి కాదు కదా, చౌదరి కదా. అంటే అక్కడ వాస్తవానికి అక్కడ ల్యాండ్ కబ్జా జరగలేదు, అది ప్రైవేట్ వ్యక్తుల ల్యాండ్. ప్రైవేట్ వ్యక్తుల ల్యాండ్ పైన కోర్టు నుంచి కూడా ఆర్డర్ ఉంది. గతంలో మొదటి నుంచి గొడవ ఉన్నట్టుంది. అది వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఆ గొడవ ఉన్నట్టుంది. గొడవ కన్నా సార్ వీళ్ళు హెచ్చులకు పోయి పెచ్చులు ఓడగొట్టుకుంటున్నారు. గతంలో సరస్వతి ప్రాజెక్ట్స్ విషయంలో కూడా ఇలాగే పవన్ కళ్యాణ్ వెళ్ళాడు కదా ఎగేసుకుని. ఏమైంది? ఎంఆర్ఓ ఏం చెప్పింది ఆవిడ? షీ సెడ్ వెరీ కేటగరీకి వెళ్ళి
సేమ్ సీనరీ ఇవాళ కూడా అట్రిబ్యూట్ అయితే పేవాల కేసు గారు పరువు ఏమవుద్ది? వాళ్ళు అప్పుడు చెప్పారు కదా అసెంబ్లీలో దూల్పల్లి నరేంద్ర గారు ఈయన ఆఫ్టర్ ఆల్ 2-3 ఎకరాలు కొనలేమో మేము రాజస్థానాలు రాజాదేశ్వర్లో మేము ఉరవకొండ రాజులు ఇవన్నీ చెప్పారు కదా ఆయన. ఉరవకొండ రాజులే నాకు తెలిసి ఇప్పుడు కబ్జాదారులు కాదు కదా, లాస్ట్గా ఆ బ్రాండ్ ఇవ్వడానికి వస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు ఆయన. అసలు ఏం జరుగుతుంది సార్ సీమలో చూస్తుంటే? ఏమీ సీమేం కాదు సార్, ఓ పార్ట్ సీమలో అనంతపురం ఉరవకొండ, ఓ టిమిడ్ మెంటాలిటీ ఆయన ఎవరిది పాపం అమాయకుడైన విశ్వేశ్వరరెడ్డి గారి మీద ప్రతాపం. అసలు విశ్వేశ్వరరెడ్డి క్యారెక్టర్ ఏంటి సార్ యాక్చువల్గా? అసలు ఆయన ఆయన క్యారెక్టర్ చాలా టిమిడ్ క్యారెక్టర్ సార్. అలా అగ్రెసివ్ నోట్స్లో 10 మంది ఆయన ఇప్పుడు అక్కడ నిరసనలు అవి తయారు చేస్తున్న వాళ్ళు వయసులు చూడండి, ఒక్కొక్కరు పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద ఉన్నారు, చిన్న చితక పిల్లలు లేరు అక్కడ. ఆయన మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంత పెద్దవాళ్ళు వచ్చి మాడతారు. అవును, వయసు బాగా. మీరు ఎప్పుడైనా సరే ఒక మనిషి యొక్క క్యారెక్టర్ అసోసినేషన్ లేదా క్యారెక్టర్ ఎప్పుడు బయటకి ఎస్టాబ్లిష్ అవుతాయంటే అతని ఫాలోవర్స్ని బట్టి. ఈ చిన్న బుడంకేగాళ్ళను చిన్న చితక మనుషులు వచ్చి అనవసరమైన గొల్లి కాదు, కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. ఆయన అరెస్ట్ చేయడం ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థం అవ్వాలి. అసలు అంటే ఈ వార్ ఎప్పటి నుంచి ఉంది వీళ్ళిద్దరి మధ్య? వార్ ఏం లేదు సార్. ఇప్పుడు దురాక్రమణలు దురాఘాతాలు జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఏం చేస్తారు, వీళ్ళతో కాదురా అని చెప్పి పైవాళ్ళ కేసును ఒడగొట్టి చూపించారు లాస్ట్ ఎలక్షన్. అప్పుడు ఏమవుతుంది, విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చి చాలా వరకు పాసిఫై చేశారు అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చేటి కాబట్టి మొదలెడుతున్నాడు అంటే ఆయన నమ్ముకుని క్యాడర్ వదలదు కదా. అంటే ఇక్కడ వైసీపీ చంద్రబాబు ప్రభాకర్ ఉన్నాడు, గతంలో అబ్బాయి చౌదరి ఉండేవాడు. ఇప్పుడు చౌదరి సామాజిక వర్గం మీద దాచికలు జరుగుతుంటే వాళ్ళు ఏం చెప్పగలుగుతున్నారు? మీరు చూడండి, దెందులూరుని ఉరవకొండ రెండును ఇద్దరు ఆ సామాజిక వర్గ వ్యక్తులే. జరుగుతున్న దాచికలు చూడండి, దీని కాన్సిక్వెన్సెస్ ఎక్కడికి అట్రిబ్యూట్ అవుతాయి, ఎక్కడికి లీడ్ అవుతాయి, ఇవాళతో కాదు కదా. అవును, అంటే ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి అంటే వైసీపీకి అండగా ఉంటున్నాడు. వైసీపీ నాయకులు ల్యాండ్ కబ్జా చేస్తున్నప్పుడు విశ్వేశ్వరరెడ్డి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అనేది అక్కడ టీడీపీ నాయకులు చేస్తున్న ప్రధాన ఆరోపణ. దాన్ని ఆబ్వియస్లీ ఇప్పుడు న్యాయం ఎటుపక్క ఉంటుందో అటుపక్క మాట్లాడండి విశ్వేశ్వరరెడ్డి. ఉత్తనే వెళ్ళి గుడ్డ చేయలేపడినట్టు ఇది మా వైసీపీ వాడు లేకపోతే మా తెలుగుదేశం వాడు అని మాట్లాడు ఆయన మాట్లాడుతుంది ఏంటి ఆర్గ్యుమెంట్? ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఎలా అవుతుంది? బీజేపీ వాడు చెప్తున్నాడు దైవ గుడికి సంబంధించిన మాన్యం ఎలా అవుతుంది? ఇది కదా ఆ సీరియస్ నోట్ని ఎవరిని డిజాల్వ్ చేయాలి? రెస్పెక్టివ్ ఎంఆర్ఓ. ఇప్పుడు ఎంఆర్ఓ ఇచ్చిన ఆన్సర్ మీద ఇప్పుడు ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? అల్లప్పుడు కూడా ఎవరు పవన్ కళ్యాణ్ ఓ ఎగిరెగిరి పడ్డాడు, లాస్ట్కి ఏమైంది? అది సరస్వతి ప్రాజెక్ట్స్ ల్యాండ్కి సంబంధించినవి. సో ఇట్లాగే అవుట్కమ్ డెరైవ్ అయిన తర్వాత అప్పుడు ఎక్కడ దొంగలు అక్కడే గప్ చెప్పని మా పాసిఫై అయిపోతే ఇంతలోపుగా ఆయన అరెస్ట్, గరావులు, ఇంతమంది రోడ్ల మీదకి రావడం, పెద్ద పెద్ద ఘర్షణ జరిగింది. రాళ్ళు రుబ్బుకున్నారు, ఒక పోలీసులు వచ్చేసి దాన్ని ఆపే ప్రయత్నం చేసినట్టున్నారు. ఆ తర్వాత విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినట్టున్నారు. అవి ఏవి జరగకముందే విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేశారు. ఓకే, ఆ తర్వాత వచ్చిన ఇది. అసలు విశ్వేశ్వరరెడ్డి ఏంటి సార్? అసలు స్థానికంగా విశ్వేశ్వరరెడ్డి ఏంటి అసలు? ఆయన గురించి కూడా కొంచెం తెలుసుకోవాల్సి అనిపిస్తుంది. ఆయన ఫ్యామిలీలో అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారండి, ఎంపీలు చేసిన వాళ్ళు. ఓకే, అనంత వెంకటరామరెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించిన బ్యాచ్ అదంతా. ఓకే, సో వాళ్ళు యాక్చువల్గా ద లెగసీ ఆఫ్ ద ఫ్యామిలీస్ వెరీ సటల్గా ఎప్పుడో కాంగ్రెస్ ఆయిల్ నుంచి రాజకీయాలు చేస్తున్న ఫ్యామిలీస్ అవి. ఓకే, సో వాళ్ళ అగ్రెషన్ లేకపోతే 10 మందికి ఉపయోగపడని తత్వం ఎక్కడా లేదు. ఓకే, కాబట్టి ట్రాక్ రికార్డులు చెక్ చేసుకోండి. వాళ్ళకి ఇలాగా జనసేన పార్టీలో ఆవిర్భవించిన పుష్పాలు కాదు కదా, అయితే తెలుగుదేశం ఆచ్ఛేదంతో గెలుస్తున్న బీజేపీ బ్యాచ్ కాదు కదా. ద ఇయర్స్ టుగెదర్, డెకేడ్స్ టుగెదర్, దే ప్రోవెన్ లెథల్ యాజ్ ఫర్ యాజ్ పొలిటిక్స్ ఆర్ కన్సర్న్. వాళ్ళ వెనకాల ఫాలోవర్స్ కానీ ఇలాంటి వాళ్ళందరూ. అనంత వెంకటరామరెడ్డి గారు ఉంటారు అనంతపూర్లో, పెద్ద ఆయన, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ఆ స్థాయిలు కలిగిన వ్యక్తి. ఆయన మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరో నా కుటుంబంలో అగ్రెషన్ అంటే ఎవడన్నా నమ్ముతాడే? అన్నం మీదకి ఒకటి పట్టుకొని చూస్తారా, మొత్తం ఆ చెయ్యంతా కలిపడిపోయి బొబ్బలు ఎక్కిపోయిన తర్వాత నీళ్ళలో ముంచి అన్నం ఉడికిందని అవడం చెప్తాడు. సో అంచేత కొన్నిసార్లు కొన్ని పరిణామాలు ఎక్కడ మీకు ఏమనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వరుస సీన్స్ ఎక్కడ చూసినా, గుంటూరులో కావచ్చు, గుంటూరులో టీడీపీ నేత మహిళపై దాడి చేసిన సీన్ కావచ్చు, ఆలూరులో ఆయన ఎమ్మెల్యే అరెస్ట్ కావచ్చు రాత్రి, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, ఈ పరిణామాలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? భయం పెడదామని చూస్తున్నారు సార్, భయపడేదేవాడు ఈ రోజుల్లో. ఇంట్లో బొడ్డోడే భయం పడట్లేదు ఈ రోజుల్లో ఉన్న జంజీ పిల్లలు. చేత వీళ్ళు భయపడతారన్న భ్రమల్లో ఉండి, లేదా అలా పవన్ కళ్యాణ్ సినిమాలు రోజు చూస్తాను రాత్రి టన్నులు కొద్ది భయం వేస్తానని. మీరు భయం పడి చూస్తున్నారు పక్కన. ఎవరు భయపడతారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా తెలుగుదేశం భయపడుతుంది. రేపు 29 వచ్చే కాన్సిక్వెన్సెస్కి ఎవరు తట్టుకోగలమని. ప్రజా ఆగ్రహం ముందు వీళ్ళు ఎంత సార్ అసలు? 11 స్థానాలు వైసీపీకి ఇచ్చిన వాళ్ళకి ఎన్ని స్థానాలు వీళ్ళకి ఇవ్వాలో తెలియదే? 5 సంవత్సరాలు దొరగాతం దాష్టికాలని నోరు ఇప్పితే అబద్ధాలు చెప్పి ప్రజల ప్రాణాలు తినేసి ఎలక్షన్ అయిపోయింది, గెలిచారు. ఈ 5 సంవత్సరాలు పర్ఫార్మెన్స్ రికార్డులు చూపించాలి కదా. ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ చేసాము, స్థానిక ఉత్పాదక శక్తి ఎంత పెంచాము, ఎంత ఎక్స్పోర్ట్ మాడ్యూల్ క్రియేట్ చేసాము, అన్ని స్టాటిస్టిక్స్ ప్రూవ్ అవ్వకుండా ఎక్కడ ఉంటాయి? ఈ రోజుకి కూడా దరిద్రనారాయణ అవతారమే. తెల్లారి సిరకాల్లో ఓ బేదర్పులు నరేంద్ర మోడీని పిలిచినప్పుడల్లా 100 కోట్లు తగలెట్టేస్తున్నారు. ఇవన్నీ కంపేర్ చేయరా ప్రజలు?
రూపాయలు చిన్నపిల్లలతో డ్యాన్స్ చేసి గిన్నెస్ రికార్డ్ చేసి ఉన్న తెలివి ఆ శాశ్వత మంచినీటి పథకాన్ని లేదా శాశ్వత రక్షిత పథకం వాటర్ ఇవ్వడానికి ఎందుకు లేదని ప్రశ్నలు ఆ గిరిజన ప్రాంతాల్లో తలెత్తు ఏం మొహాలు పెట్టుకుని ఎలక్షన్లు నిలబడతారు నెక్స్ట్ ఇంట్లో గిన్నిస్ రికార్డు వచ్చింది కాబట్టి నాకు ఓటేయండి నేను అడగలరా ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఏంటంటే ప్రజాబాహుళ్యాల్లో ప్రజారంజక పాలన మీదే ప్రభుత్వాలు నిలబడతాయి. ప్రజారంజక పాలన గాలికి వదిలేసి ఎంతసేపు అహంకార దర్పం మేము గెలిచాం కాబట్టి వాళ్ళు 23 స్థానాలు మేము గెలిచినప్పుడు ఏం చేయలేపారు కాబట్టి ఇప్పుడు 11 స్థానాలకు పరిమితం చేశాం కాబట్టి అని అధికార దర్పాన్ని అహంకారాన్ని ప్రదర్శిస్తుంది అన్నాళ్ళు. అంటే వైసీపీ సృష్టిస్తున్న దుమారాలు తప్ప ప్రభుత్వం పట్ల ప్రజల్లో అనుకూలత ఉంది, ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందంటే ఇప్పుడు ప్రజల పట్ల అంత విముఖత సుముఖత ఈ కబుర్లన్నీ వాళ్ళు చెప్తున్నారు కదా సార్. నిజమే, మీ పక్క చాలా సుముఖత ఉంది, సంతోషం. ఎంతమంది జనాలు మీ వెనకతలు వస్తున్నారు? ఎక్కడైనా చంద్రబాబు గారు కానీ ఏమైనా వెళ్తే 10 మంది జనాలు కనబడితే అడగండి, ఎందుకు కనబడలే? ఓ ప్రజానాయకుడు ప్రజలకు రంజింపజేసే పాలన చేసినప్పుడు ఎక్కడున్నా ఎగేసుకుని పరిగెట్టుకుని వస్తారు. 2 సంవత్సరాలు దగ్గర సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఎందుకు అది ప్రభుత్వం పోయి మరి జగన్మోహన్ రెడ్డి రాగానే ఎందుకు పరిగెట్టుకు వస్తారు జనాలు? పొలాలు గట్ల అడ్డుగానే ఎలాగానే తరలిస్తే మాత్రం తరలింపడతారా? ముఖ్యమంత్రి సభకు తరలించకుండా అయిపోద్దా? తరలించిన వాడు రావట్లేదంటే కానీ అరాచకాలకి దాష్టికాలకు పాల్పడుతుంది ఉరవకొండలో విశ్వేశ్వర రెడ్డి వర్గమే, వైసీపీ వర్గమే అని వాళ్ళు బలంగా వాదించే ప్రయత్నం చేస్తున్నారు. వాదించడానికి ఏముంది సార్? ఇప్పుడు ఆవును తీసుకొచ్చి ఆవు రోజు కొమ్ములెట్టి పొడిచేస్తుందంటే ఎవడన్నా నమ్ముతాడా? గంగిగో పొడుస్తుంది రోజు అంటే ఎవడన్నా నమ్ముతాడా చెప్పండి? ఏదో ఒక చూడండి ముక్కుకు తాడులు వేస్తారు కొన్ని ఆవులకి, గేదెలకి, ఎద్దుపాటలకి. సో అన్నిటికీ ముక్కుతాడులు వేసి కనబడతాయి మనకు. చూడండి ఓ మంది వెళ్తూ ఉంటుంది, అందులో ఎన్నిటికి ముక్కుతాడులు వేసి ఉంటాయి. దాన్ని బట్టే కదా మీరు ఈక్వేషన్స్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ అసలు వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఉరవకొండ అంటే ఇప్పటికి ఎంతకాలం ఇట్లా నడుస్తుందంటే నడుస్తుంది. ఇంకో 2.5 ఏళ్ళు జరుగుబాటు అంత సుఖం లేదనుకుంటారు. ఈసారి గెలిస్తే లేదో చూడండి, పంచభూతాల సాక్షిగా, నవగ్రహాల సాక్షిగా గెలిచామని ప్రమాణాలు చేసిన తర్వాత వీటన్నిటి మీద ఏదో శాశ్వత అధికారం వచ్చిందని బ్రహ్మల్లో ఉంటున్నారు వాళ్ళు. ఓకే, అవి కాదు కదా. ద డెమోక్రసీ ఈజ్ ఓన్లీ ఫర్ 5 years. ఆఫ్టర్ దట్ వాట్స్ యువర్ నెక్స్ట్ పేజ్ అంటే వీళ్ళు రాసుకోవాలి. కష్టమా, నిష్ఠూరమా, సుఖమా అని, అంతకన్నా ఇంకెళ్ళలేదు. జస్ట్ అంటే ఇక్కడ మీరు అన్నట్టు అంటే ఇక్కడ కూడా పోలీస్ వ్యవస్థ పూర్తిగా అధికారం చేయగలరు సార్ వాళ్ళు. చెప్పండి, పోలీస్ వ్యవస్థకి సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇస్తే ఈ తలకాయ నొప్పులు అక్కడ ఉన్న వాళ్ళు 2 తగాల నుంచి ఇంటి పోమంటారు, ఒక్కడిని ఉంచున్నారు, పికెట్ పెడతారు పిచ్చి పిచ్చి వేషాలా అని. పోలీసులు స్వచ్ఛందంగా పికెట్లు పెట్టమనండి, ఎక్కడైనా రోడ్డు మీద పిచ్చి పిచ్చి పనులు జరిగితే చూద్దాం. పొలిటికల్ కంపల్షన్స్ లేకుండా వ్యవస్థ మీద గౌరవం, భయం 2 ఉన్నాయి సార్. వాళ్ళు చేతులారా పాడు చేసుకుంటుంటే ఏం చేస్తారు? అంటే పోలీసులు కూడా మనం పొద్దున్నే మాట్లాడుకున్నాం కదా, పోలీసులు కూడా అంటే ఎందుకు ఒక అంటే న్యాయం అన్యాయం చూడకుండా ఎందుకు మూవ్ అవుతున్నారు ఇట్లా? కొన్ని సిచ్యువేషన్స్లో పొలిటికల్ కంపల్షన్స్లో అవే వాళ్ళు డిస్కషన్ అంటే ఇవాళతో అయిపోయేది కాదుగా, మీరే ఏం చేస్తారు వాళ్ళు? ఇవాళ బతకాలి కదా, మీరు అన్నట్టు ఇవాళతో కాదు, ఇవాళ అయిపోలేదు అనుకుంటాం, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇవాళ సర్వైవల్ చూసుకోవాలి కదా వాళ్ళు. డీజీపీ ఆఫీస్కో లేకపోతే ఓవర్గా పంపిస్తారు, ఏం చేస్తాడు ఆయన? ఎందుకు పడతారు? ఎవడు పడతారు సార్? సుఖాన ప్రాణం దుఃఖాన్ని ఎవడబెట్టుకుంటారు? మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఆడ పరిస్థితులు అయితే చాలా ఉద్విగ్నంగా ఉన్నట్టున్నాయి. ఎంఆర్ఓ గారి చేతిలో ఉంది సార్. ఎంఆర్ఓ గారు బయటకు వచ్చి కనుక నిజాలు నిర్భయంగా చెప్పేసింది అనుకోండి, దైద్యం వెళ్ళిపోద్ది. చెప్తారా ఎంఆర్ఓ? ఎవరి కోసం చెప్పరు. రికార్డులు ఎక్కడ రాత్రి ఏమైనా ఇది తపెలా ఛానల్ అనుకోండి, టెస్ట్ వచ్చినట్టు రాతలు రాసేయడానికి. అవి గ్రామ పంచాయతీ రికార్డులు ఎవడు మార్చగలరు? డిమార్క్ చేయమనండి, అది గవర్నమెంట్ ల్యాండ్ అని. చూడాలి. మొత్తానికైతే వేల్పుల మడుగు ఉదంతం ఊహించని పరిణామాలకు దారితీస్తుంది. అనంతపురంలో కొత్త రాజకీయ దుమారాన్ని, అంటే ఉరవకొండలో కొత్త రాజకీయ దుమారాన్ని అయితే సృష్టించింది. చూడాలి విశ్వేశ్వరరెడ్డి అరెస్టు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.